సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోయాం. ఓ పక్క కోట శ్రీనివాసరావు గారి కాల అస్తమయం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బి సరోజాదేవి గారు. ఇక అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ విలన్గా రాణించిన ఫిష్ వెంకట్. ఇలా ఒకేసారి మన తెలుగు చలనచిత్రసీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు విన్నాము. మరి ఈ విషాదకరమైన సంఘటన నుండి పూర్తిగా తేరుకోకముందే సినిమా ఇండస్ట్రీకి ఇంకొక షాకింగ్ సంఘటన. 1960 నుంచి 80 వరకు హీరోగా, లీడ్ యాక్టర్గా తనదైన నటనతో అలరించి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వింపదగ్గ నటుడిగా అలరించిన ఇంకొక సీనియర్ మోస్ట్ యాక్టర్ వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కళ్ళు మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక ఆ నటుడు ఎవరో కాదండి, ధీరజ్ కొచ్చార్. 1960లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో హీరోగా, లీడ్ యాక్టర్గా మాత్రమే కాదు, క్రియేటివ్ ఫిలిమ్స్ అంటూ ఓ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా, అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమైన ఎన్నో ఢిల్లీ టీవీ సీరియల్స్కి డైరెక్టర్గా కూడా వ్యవహరించాడు. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే రోటీ కపడా ఔర్ మకాన్, బెహరూపియా, స్వర్గం, అంగారే, స్వామి, షిరిడీకి సాయిబాబా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో హీరోగాను, లీడ్ యాక్టర్ గాను నటించడం జరిగింది. అలా కేవలం హిందీలో మాత్రమే కాకుండా పంజాబీ భాషలో కూడా హీరోగా రాణించాడు. ఓ పక్క వెండితెర మీద నటుడిగా రాణిస్తూనే మరో పక్క హిందీ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఢిల్లీ టీవీ సీరియల్లో నటుడిగాను, అంతేకాకుండా సీరియల్స్కి దర్శకత్వం వహిస్తూ డైరెక్టర్గాను, సొంతంగా తన ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా ప్రొడ్యూసర్గా కూడా మారి ఎన్నో ఢిల్లీ టీవీ సీరియల్స్ని నిర్మించడం జరిగింది. అలాంటి ధీరజ్ గారి వయసు 80 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే అక్యూట్ నిమోనియాతో బాధపడుతూ గత కొంతకాలంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన లంగ్ ఫెయిల్యూర్ కారణంగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి విషాదంలో నెట్టివేసిందని చెప్పాలి. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఇంటికి తరలి వెళ్లి ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇదొక షాకింగ్ సంఘటన అని చెప్పాలి. మరి ఇంతటి విషాదం నుండి అతని కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఈ ప్రముఖ నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.